Hello viewers, welcome to AndroCare Connect program. ఈ వీక్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. హలో సార్, గుడ్ మార్నింగ్. ఐఎమ్ యూజింగ్ టెడలాఫిల్ 2.5 mg డైలీ. టెడలాఫిల్తో పాటు ఎల్ఆర్జినిన్ 3 grams, ప్రోయాంథోసైడిన్ 75 grams సాచెట్ యూజ్ చేయవచ్చా? మంచిదండి. యాక్చువల్గా టెడలాఫిల్తో పాటు ఎల్ఆర్జినిన్ వాడితే ఇంకా బెటర్. ఎల్ఆర్జినిన్ అండ్ ఎల్సిట్రిలిన్ వాడితే ఇంకా బెటర్. ప్రోయాంథోసైడిన్ కన్నా ఎల్సిట్రిలిన్ వాడితే ఇంకా మంచిది. హాయ్ సార్, ప్రాస్టటైటిస్కి డాక్సిసైక్లిన్ కంటే టామ్సులోసిన్ తొందరగా క్యూర్ చేస్తుందా? టామ్సులోసిన్ వేరు. ప్రాస్టటైటిస్కి టామ్సులోసిన్ అనేది ఓన్లీ ప్రాస్టేట్ సైజ్ పెరిగిన వాళ్ళకి ఇస్తాం. అంటే ఓల్డ్ ఏజ్లో ప్రాస్టేట్ గ్రంథి బాగా పెరిగిన వాళ్ళకు అప్పుడు ఇస్తాం. సో టామ్సులోసిన్ ఎప్పుడు ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయదు. మీకు డాక్సిసైక్లిన్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తుంది. కావాలంటే రెండు కలిపేసుకోవచ్చు. కానీ ఈ టామ్సులోసిన్కి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. స్పెర్మ్ రిలీజ్ అయినప్పుడు బయటికి రాదు. వచ్చినట్టు అనిపిస్తుంది కానీ బయటికి ఏం రాదు, అంత లోపలికి వెళ్ళిపోతుంది. సో అదొక్కటే సైడ్ ఎఫెక్ట్. అంటే దాన్ని డ్రై ఎజాక్యులేషన్స్ అంటారు. సో అదొక్కటేగా, ఒకవేళ కొద్ది రోజులే కాబట్టి కావాలంటే డాక్సిసైక్లిన్ టామ్సులోసిన్ కలిపి వాడచ్చు. సో వారికోసిల్కి సర్జరీ లేకుండా టాబ్లెట్స్తో తగ్గుతుందా సార్? వారికోసిల్లో వాపు ఉంటే లేదా సర్జరీ చేసుకోవాలా సార్? అంటే మీకు ట్యాబ్లెట్స్ అయితే ఉండవండి వారికోసిల్ దగ్గరానికి. బట్ అది గ్రేడ్ 1 ఉందా, గ్రేడ్ 2 ఉందా, గ్రేడ్ 3 ఉందా? గ్రేడ్ 3 ఉంది అంటే కంపల్సరీ సర్జరీ. గ్రేడ్ 1 ఉంటే సర్జరీ అవసరం లేదు. సార్, నా పేరు సురేష్. సంవత్సరం నుంచి అజూస్పర్మియా ఉంది. కౌంట్ పెరగట్లేదు. కౌంట్ పెరగాలి అంటే పెరుగుతుందా? అజూస్పర్మియా ఉంది అంటే ఫస్ట్ టీసా చేయాలి. టీసా చేసి లోపల ఏమవుతుంది, ఎందుకు 0 అయింది, అజూస్పర్మియా వచ్చింది, అంటే ఇది జెనెటిక్ ప్రాబ్లమా, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల టెస్టిస్ డ్యామేజ్ అయిపోయిందా, లేదా బ్లాక్ అయిందా, అది మనకు కావాలి. సో మెడికేషన్స్ పెరగవు అజూస్పర్మియా ఉన్నప్పుడు. ఫస్ట్ థింగ్ మనకు అసలు ఎందుకు అజూస్పర్మియా అయింది కనుక్కోకుండా ట్రీట్ చేసుకోవడం వల్ల డబ్బులు వేస్ట్ తప్ప మీకు ట్రీట్మెంట్ అనేది ఉండదు. వారికోసిల్ గ్రేడ్ 2 సర్జరీ అయ్యాక బాగానే ఉంది సార్, కానీ సమ్ ప్రాబ్లమ్స్, మళ్ళీ పెయిన్ వస్తుంది, స్పెర్మ్ కౌంట్ లోగా ఉంది, టెస్టోస్టెరాన్ కూడా తక్కువగా కూడా ఉంది, మళ్ళీ సర్జరీ అవసరం. అట్లా ఉండదండి. మీ హార్మోన్స్ బట్టి ఉంటుంది. అంటే ఎంత ఉన్నాయి ఇప్పుడు హార్మోన్స్, ఎలా ఉన్నాయి, ఎఫ్ఎస్హెచ్ ఎంత, ఎల్హెచ్ ఎంత, టెస్టోస్టెరాన్ ఎంత చూసుకుంటే మీకు తెలుస్తుంది. సెమినల్ వెసికల్స్కి ట్యూరేట్ సర్జరీ చేస్తారా? కానీ ఇది ట్యూరేట్ సర్జరీ ఎవరికి చేస్తామంటే, ఎజాక్యులేటరీ డక్ట్ సిస్ట్ ఉండి, పెద్ద సిస్ట్ లాగా ఉండి, స్పెర్మ్ బయటకు వచ్చే ట్యూబ్ బ్లాక్ అయినప్పుడు మాత్రమే మనము టీయూఆర్ఈడి, ట్యూరేట్ అంటాం, సర్జరీ చేయాలి. అంతేగాని ఉత్త ఇన్ఫెక్షన్ ఉందని టీయూఆర్ఈడి చేసినా కూడా ఇన్ఫెక్షన్ పోదు. దానికి ఖచ్చితంగా అది ఓన్లీ పెద్ద సిస్ట్ లాగా ఉండి స్పెర్మ్ బయటికి రాని వాళ్ళకు మాత్రమే అది, లేదా కొంచెం కొన్ని చుక్కలు స్పెర్మ్ వస్తుంటుంది కొంతమందికి, వాళ్ళకి చేస్తాం. తర్వాత వెరికోసిల్ గ్రేడ్ 3 ఉంటే టాబ్లెట్ వాడితే తగ్గుతుందా? తగ్గదు. ఇందాక చెప్పాను కదండి. గ్రేడ్ 3 ఉంది అంటే జనరల్గా ఇంకా అది ఏ మందులతో పనిచేయదు. సార్, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా, ప్లీజ్ గివ్ సొల్యూషన్. టీసా కంప్లీటెడ్ ఇన్సైడ్స్, ఓకే, స్పెర్మ్స్ ఉన్నాయి, బ్లాకేజ్ ఓపెన్ చేసుకోవచ్చు. కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వాడచ్చు. యాంటీబయాటిక్స్తో తగ్గకపోతే ఆపరేషన్ చేసైనా ట్యూబ్ని మళ్ళీ మనం కరెక్షన్ చేయొచ్చు. దాన్ని వాసో ఎపిడెడిమల్ అనాస్టమోసిస్ అంటాం ఆ సర్జరీని. సార్, నేను నా గర్ల్ ఫ్రెండ్తో కలిసినప్పుడు టెడలాఫిల్ వేసుకున్న ఒక 8 times గ్యాప్లో వాడాను. ఎలా ఎక్కువ తీసుకుంటే ఏమైనా ఓకే? ఒకటే రోజు 8 times టాబ్లెట్స్ వాడకూడదండి. టెడలాఫిల్ అనేది రోజు ఒకసారి. మీరు మరీ ఒకటే రోజు 8 times అంటే అది చాలా డేంజర్. అన్ని టాబ్లెట్స్ వాడకూడదు మీరు. సో ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు వేసుకోండి.
లేదా అసలు మీకు ఎందుకు ప్రాబ్లం ఉంది? ఇది ఏదైనా నేను ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వీడియో చెప్పాను. అసలు ఇవన్నీ టెడలాఫిల్ వాడడం కన్నా అసలు ఎందుకొచ్చింది అని చూసుకోవడం పర్మనెంట్ సొల్యూషన్. సార్ నేను టెడలాఫిల్ 5 mg వాడుతున్నా. దాంతో పాటు టీమెన్ టాబ్లెట్స్ వాడుతున్నా. ఇది కలిపి వాడొచ్చా? 2 కలిపి వాడొచ్చు. నో ప్రాబ్లమ్. సేఫ్. Sir, I have chronic testicular pain because of infection in semen and infection in prostate. Is it curable? Yes, cure చేయొచ్చు. No problem. క్యూర్ చేయొచ్చు. ఒకవేళ క్యూర్ కాకపోయినా కూడా టెస్టిక్యులర్ పెయిన్ని సర్జరీ చేసైనా మనం రిలీవ్ చేయొచ్చు. కానీ ప్రాస్టేట్కి ఎటువంటి సర్జరీస్ లేవు. టెస్టిక్యులర్ పెయిన్ అయితే మనం తగ్గించవచ్చు. డాక్టర్ గారు నా ఏజ్ 27 years, నాకు ఈడీ వచ్చింది. హార్మోన్స్ టెస్ట్ చేస్తే టెస్టోస్టిరాన్ 236 ఉంది. అలాగే విటమిన్ టెస్ట్ కూడా చేయించాను. ఆల్రెడీ రిప్లై ఇచ్చారు కదా, విటమిన్ డి B12 డెఫిషియన్సీ ఉంది అంటే మీ ఊర్లో ఎంబీబీఎస్ డాక్టర్ని ఎవరైనా అడిగినా కూడా విటమిన్ డికి B12కి మెడికేషన్స్ ఇస్తారు. టెస్టోస్టిరాన్కి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేస్తే పెరుగుతుంది.